నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మనం దృష్టిలో ఉంచుకుని జ్ఞానం తెలుసుకుని దాన్ని ముఖ్యంగా ప్రాక్టికల్ లైఫ్లో కూడా తీసుకొద్దాము. సో ఇప్పుడు ప్రభావతి అక్కయ్య మన భక్త ప్రహ్లాద సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు చెప్తారు. ఆ తర్వాత బాబా శ్రీమతము, దాని వివరణ, ప్రాక్టికల్ లైఫ్, తర్వాత రంగవల్లి అక్కయ్య చెప్తారు. ఆ తర్వాత నేను చెప్తాను. చెప్పండి అక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతనయ్యాను. జగన్మాత స్వరూపంలో బాబా చేయించేవాడు పరమాత్మ. నేను నిమిత్త ఆత్మను. ఓం శాంతి. ప్రహ్లాదుడి సినిమా గురించి ప్రశ్న. బాబా గట్టిగా చెప్పాలి, ఎందుకంటే లైవ్ నడుస్తోంది ప్రోగ్రామ్. సో అందరు కొంచెం బ్యాండ్ విడ్త్ ఎక్కువ లాగుతుంది. సో కాబట్టి కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. సరే. ప్రకాష్ మణి దాది వాళ్ళు సత్యమైన జ్ఞానాన్ని దాచేసి అసత్యమైన దేహ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి కారణం ఏమిటి? బాబా పిల్లలు సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకుంటే వాళ్ళు అది అసత్యం కొనసాగదు. సత్యమైన జ్ఞానం తెలుసుకుంటే ఎవరు వారితో సంబంధం జోడించరు. వారి దగ్గర బానిసలుగా పనిచేయరు. వారి మాయ మాటల్లో పడి ఎవ్వరూ కన్యలను సమర్పితం చేయరు. ఎందుకంటే మనందరం ఎప్పుడైతే మరజీవ జన్మ తీసుకున్నామో అప్పుడు ఈ శరీరం నాది కాదు అనుకున్నాము. ఆత్మ కన్య అయ్యింది. ఆ కన్యకు పరమాత్మతో వివాహం చేస్తే ఆ కన్య 100 మంది బ్రాహ్మణులతో సమానమని బాబా మాటలను వీళ్ళు స్థూలానికి తీసుకొని స్థూలంగా కన్యలను బలవంతంగా సమర్పితం చేశారు. మన ఇష్టపూర్వకంగా చేయవచ్చు, కానీ ఆ కన్యలు ఎన్నో హింసలకు గురి అవుతున్నారు. వాళ్ళు నిజం చెప్తే ఏమవుతుందో, బాబా మనకి ఏ శిక్ష విధిస్తారో అని భయపడి ఆ కన్యలు ఇష్టం లేకపోయినా అక్కడే పడి ఉంటున్నారు. అదే సత్యమైన జ్ఞానం తెలిస్తే బాబా ఏం చెప్పారు అన్నది తెలుస్తుంది. వాళ్ళకి సేవలు చేసేవారు ఉండరు. బాబా మీలో బలహీనతలు, పాత స్వభావ సంస్కారాలు, తగుల్బాటులను నేను నాది అనే దేహాభిమానాన్ని సమర్పితం చేయమన్నారు. కానీ వీళ్ళ ప్రతిదీ దేహానికి వర్తింపచేశారు. సత్యమైన జ్ఞానం తెలిస్తే ఎవరు దివ్య నేత్రాన్ని వాళ్ళే ఉపయోగించుకొని బాబాతో సర్వ సంబంధాలు జోడించి ఇక ఏ దేహదారి నామరూపాల్లోని చిక్కుకోరు. బాబా ఇల్లే సేవాస్థానం అన్నది, ఇంటి నుండే సేవ చేయవచ్చు అన్న విషయం కూడా వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి వీలు కుదరని వారు ఇంటి నుండే సేవలు చేసుకుంటారు. వాళ్ళని అంతగా పట్టించుకోరు. బాబా తోడుగా ముందుకు వెళ్ళిపోతారు కనుక సత్యమైన జ్ఞానాన్ని బయటకు తీయలేదు. మనం ప్రహ్లాద సినిమాలో చూసినట్టు బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చి వెళ్ళేటప్పుడు నీవు బుద్ధి సంపన్నుడివై మెలగవలెను అని చెప్పినా కానీ హిరణ్యకశిపుడు ముల్లోకాలపై ఆధిపత్యం సాధించి అందరినీ భయభ్రాంతులను చేసి తన నామమునే జపించమని, తన విగ్రహాలకే పూజ చేయమని ఆజ్ఞాపించెను. అందరూ అదే విధంగా చేసేవారు.
కొందరు సత్యమైన భక్తులు తమ మాట వినకపోతే వాళ్ళ కళ్ళు తీయించి కారాగారంలో బంధించి ఎంతో చిత్రవద చేశాడు. అలాగే అందరికీ శక్తులు, గుణాలు ఉన్నాయి. కానీ వాటిని వాళ్ళు ఉన్నతికే ఉపయోగించుకొని మనం విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన ఆత్మలం అన్నది మరిచి పూర్తిగా దేహ జ్ఞానాన్ని వ్యాపింపచేశారు. రెండవ ప్రశ్న, శివబాబా రోజు రివైజ్ కోర్స్ మురళి చదవమని శ్రీమతం ఇచ్చినప్పుడు ప్రకాష్ మణి దాది వాడు ఎందుకు బాబా శ్రీమతాన్ని ఫాలో అవ్వలేదు? ఎందుకంటే బాబా శ్రీమతానుసారం ఫాలో అయితే అందరిలో సత్యత, స్వచ్ఛత, నిర్భయత అన్నది వస్తుంది. అందులో బాబా చెప్పిన సత్యమైన జ్ఞానం ఉంది, సమర్థ సంకల్పాల జ్ఞానం ఉంది, అష్టశక్తుల జ్ఞానం ఉంది, దివ్య గుణాలు, బాబా ఇచ్చే ప్రాప్తులు, ఖజానాలు, బాబా ఇచ్చే వరదానాలు, బాబా సమానంగా అయ్యే జ్ఞానం అంతా రివైజ్ కోర్స్ మురళీల్లోనే ఉంది. అవి చదివితే అందరూ పరమాత్మ చెప్పినట్టు తండ్రినే తోడుగా చేసుకొని సర్వ సంబంధాలు తండ్రితో జోడించి నిలుపుకుంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరని దివ్య బుద్ధిని ఉపయోగించి బాగా చదువుకుంటారు. బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటారు. ఇక ఇతరుల ఆజ్ఞను ఎవ్వరూ వినరు. అందువలనే ఫాలో అవ్వలేదు. ఉదాహరణ, అందరూ ప్రహ్లాదుని వలె ఎన్ని సమస్యలు వచ్చినా సత్యమైన తండ్రి చేయి వదలరు. పరమాత్మ స్మృతియే మనకు రక్షణ కవచమని అందరూ అర్థం చేసుకుంటారు. సత్యమైన మార్గాన్నే ఫాలో అవుతారు. 3. జగన్మాత పాత్ర, సమర్థ సంకల్పాలు, అష్టశక్తులు, డ్రామా జ్ఞానం, లా మేకర్స్, కల్పవృక్ష జ్ఞానం, బ్రహ్మకుమారీలు ఎందుకు చెప్పరు? జగన్మాత పాత్ర గురించి, ఎప్పుడైతే మరజీవ జన్మ తీసుకొని ఆత్మ కన్య అయిందో అప్పుడు కన్య అయిన నేను పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానం తీసుకొని జగన్మాత అయి విశ్వంలోని నా బిడ్డలందరికీ మనస, వాచ, కర్మణ సేవలు అందిస్తాను కానీ దేహదారులకు కాదు. సమర్థ సంకల్పాలు తెలిస్తే ఎవరికి వాళ్ళే ఇంకా బాగా చదువుకొని అందులో ఉన్న సంకల్పాలను తీసి వాటిని ఉపయోగిస్తూ విశ్వానికి సేవ చేస్తారు. విశ్వానికి సంకల్పాల భోజనం పెడతారు. స్థూల భోజనాలు, స్థూల సేవలు సేవలలో మునిగిపోకుండా బేహద్ సేవలు చేస్తారు. ఇక హద్దులో ఎవరిని మధ్యలో పెట్టుకోరు, ఒక్క బాబానే మధ్యలో పెట్టుకుంటారు. అష్టశక్తులు, అష్టశక్తులు జ్ఞానం తెలిస్తే అష్టశక్తులు ఎలా ఉపయోగించాలి, ఏ పరిస్థితి వస్తే ఏ శక్తి వాడాలి, వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థంగా ఎలా అవ్వాలి, ఏ సమస్య వచ్చినా సాక్షిగా ఎలా ఉండాలి, స్థూలంగా, సూక్ష్మంగా అందరితో ఎలా వ్యవహరించాలి, పవిత్ర హంసలా ఎలా ఉండాలి, నేను తప్పు చేస్తున్నానా, రైట్ చేస్తున్నానా అన్నది తెలుస్తుంది. ఎవరి ద్వారా ఏ పరిస్థితి వచ్చినా పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఒకరికి ఒకరు ఎలా సహయోగం ఇచ్చుకోవాలి అన్నది తెలుస్తుంది. మరజీవ జన్మ తీసుకున్నప్పుడే మనలో అన్ని శక్తులు ఉంటాయి. అది ఎలా ఉపయోగించాలన్నది తెలుస్తుంది కనుక చెప్పలేదు. డ్రామా జ్ఞానం, డ్రామా జ్ఞానం తెలిస్తే డ్రామా రిపీట్ అంటున్నారు కానీ బాబా యుగాల రిపీట్ కానీ డ్రామాలోని పాత్రలు మార్చవచ్చు అని బాబా చెప్పారు. లా మేకర్స్ గురించి తెలిస్తే బాబా చెప్పిన ఆత్మిక నియమాలనే ఫాలో అవుతారు, దేహ జ్ఞానాన్ని కాదు. కల్పవృక్ష జ్ఞానం తెలిస్తే మేము పూర్వీకులము, పూజ్యులము, మా నుండి తరంగాలు విశ్వం అంతా వ్యాపిస్తాయి కనుక మేము విశ్వానికి మనస, వాచ, కర్మణ సేవ చేయాలి. మనం ఏది చేస్తామో అది 100% మనకే వస్తుంది. సమర్థం చేస్తే సమర్థత మన ఖాతాలోకి వస్తుంది. వ్యర్థం చేస్తే వ్యర్థం మన ఖాతాలోకి వస్తుంది. కనుక ఇంత బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపించి ఇది చేయవద్దు, ఇది చేయాలి అంటే అందరూ బాబా చెప్పినట్టు చేస్తారు. దేహదారును చూడరు. ఒక పరమాత్మతోనే సర్వ సంబంధాలు జోడిస్తారు. ఇంకెవరికి బానిసలుగా ఉండరు. కనుక ఈ జ్ఞానాలు ఏవీ చెప్పలేదు. ఎలా అయితే హిరణ్యకశిపుడు దేవతలను పూజించకూడదు, నేను ముల్లోకాలకు అధిపతిని, నాకు చావు లేదు, నన్నెవరూ చంపలేరు అన్న వరాల గర్వంతో అందరినీ భయపెట్టి బాధించి హింసించి నన్నే పూజించాలి, నా నామమే జపించాలి అనే గర్వంతో అందరినీ బాధించను. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని ఏమైనా చేస్తారేమో అన్న
అని సత్యం తెలిసిన వాళ్ళు కూడా భయపడ్డారు. కొందరు ఎదురు తిరిగి శ్రీహరిని ధ్యానిస్తాము అంటే వాళ్ళని కఠినంగా శిక్షించాడు. 4వ ప్రశ్న, ప్రకాష్మణి దాది వాళ్ళు సత్యమైన జ్ఞానాన్ని దాచేసి అసత్యమైన దేహ జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తుంటే బాబ్దాదా ఏం చేస్తున్నారు? ఇది నేను ఒక మురళి తీసుకున్నాను అక్కయ్య. చెప్పండి, బాగా చెప్తున్నారు మీరు. రెఫరెన్స్ ఇచ్చి చెప్తే ఇంకా మరీ మంచిది. మురళి బ్రాహ్మణుల ప్రపంచం నిశ్చింత అని 7/5/1983లోది బాబా చెప్తుందండి. బాబా అంటే చాలా మురళిల్లోనే చెప్పారు, కానీ ఈ మురళి నేను తీసుకున్నాను. బాబా నాకు ఇది బుద్ధికి టచ్ ఇచ్చారండి. మీ రాజ్యసభ పెట్టుకున్నారా అడుగుతున్నారు. బాబా ప్రతిసారి చెప్పేవారు, అందరికి ఎదుర ఉన్న వాళ్ళకే ప్రతిసారి అడిగేవారు. ఇది చెప్తున్నారు, మీ రాజ్యసభ పెట్టుకున్నారా? రాజుల సభ పెట్టుకున్నారు కదా, అందరూ యథార్థంగా పనిచేస్తున్నారా లేదా అని ఖజానాలతో బండారా నిండుగా ఉందా? మీ బండారా ఎంత నిండుగా ఉంది అంటే సదా మహాదానిగా అయ్యి దానం ఇచ్చినా కానీ తరగని బండారా పరిశీలించుకున్నారా? బ్రహ్మ కుమారుగా అయిపోయాము, యోగిగా అయిపోయాము అనే సోమర్తనం యొక్క నశాలో పరిశీలన మర్చిపోలేదు కదా. సదా మీ రాజ్యాన్ని పరిశీలించుకోండి, అర్థమైందా? పరిశీలించుకోవడం అయితే వస్తుంది కదా. ఎక్కువగా పాతవారు అనుభవీలు సంఘటన కదా. అనుభవీలు అంటే శక్తి ఉన్నవారు. ఏ శక్తి? స్వరాజ్యం యొక్క శక్తి. అటువంటి శక్తి కలవారే కదా ఈ రోజైతే ఇప్పుడు వచ్చారు. పరిశీలన చేసుకోవడానికి మేము మంచి చక్రవర్తులనే సర్టిఫికేట్ తీసుకోవడానికి నామధారి రాజులా లేక కార్యం చేసే రాజులా? ఏ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తారు? ఇవన్నీ అద్దాల మహల్లో మీరు చూస్తారు, అర్థమైందా? ఇలా బాబా చెప్పేవారు. అందరూ ఏం చేశారో ఎవరి దానిలో ఆ మహల్లో చూసుకుంటారు, అర్థమైందా అంటున్నారు. 5వ ప్రశ్న, హిరణ్యకశిపుడు వరాలు ఇచ్చి వెళ్లే ముందు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరదానం ఏమిటి? బుద్ధి సంపన్నుడవై మెలుగుదుగా కంటే ఆ వరాలు అలాంటివి కోరుకున్నావు కాబట్టి నువ్వు ఎవరిని హింసించకుండా నీ బుద్ధి సంపన్నుడవై మెలగాలని చెప్పారు. 6వ ప్రశ్న, శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని అడిగిన ఆపద నుండి కాపాడుతూ ఉండే బదులు హిరణ్యకశిపుడిని ముందే ఎందుకు సంహరించలేదు? హిరణ్యకశిపుడు తపస్సు వల్ల తను పొందిన పుణ్యఖాత అంతా సమాప్తి అవ్వాలంటే ప్రహ్లాదుడు హింసకు గురి అవ్వాలి. అప్పుడు పుణ్యఖాత అంతా సమాప్తి అయి పాపం పెరుగుతుంది. ఆ పాపం అతిలోకి వెళ్ళినప్పుడు అంతం ఎవరికైనా తప్పదు. భక్తి పరాయణుడైన ప్రహ్లాదుని రక్షణ కవచం శ్రీహరి ఉండగా ప్రహ్లాదుడికి ఎలాంటి ఆపద నుండైనా బయటికి సులభంగా వచ్చేవాడు. 7వ ప్రశ్న, పరమాత్మ చంపితే హత్య అనే పదాన్ని వాడకుండా సంహరణ అని ఎందుకంటారు? పరమాత్మ మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను గుణాలను సంహరిస్తారు కాబట్టి సంహరణ అన్న పదం వచ్చింది. హత్య అంటే దేహానికి సంబంధించిన విషయం, సంహరణ అంటే ఆత్మకు సంబంధించిన విషయం కనుక ఆత్మలోని విషయ వికారాల సంహరణ అని అంటారు. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా తండ్రికి చెప్పాడు, తండ్రి నీవు ముల్లోకాలని జయించినావు గాని నీలో ఉన్న శత్రువుల్ని జయించలేకపోయావు. ఎవరా శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలని నీవు జయించనే లేదు. వాటిని జయిస్తే నీలో శత్రువులన్న వాళ్ళే ఉండరు అని ప్రహ్లాదుడు తండ్రికి చెప్తాడు. 8వ ప్రశ్న, బ్రహ్మకుమారీలు శాస్త్రాలు పురాణాలు తప్పని ఎందుకు అన్నారు? జవాబు, శాస్త్రాలు పురాణాలు తప్పని ఎందుకన్నారంటే అందులో కూడా పరమాత్మ సత్యమైన జ్ఞానం ఉంది. మనం కనుక ఆత్మీక స్థితి అయి చదివితే పరమాత్మ చెప్పిన జ్ఞానం అందులో ఉన్న రామాయణ, మహాభారతం, భగవద్గీతలో కానీ
బాబా చెప్పిన విషయాలే స్పష్టంగా అర్థమవుతున్నాయి. కానీ ఈ పురాణాల వల్ల ఇంకా జ్ఞానం సులభంగా అర్థం చేసుకొని దేనికైనా ఒక పరమాత్మని మధ్యలో పెట్టుకుంటారు. ఇంకే దేహదారుల్ని చూడరు. దేహ జ్ఞానం వినరు. కనుక తప్పని చెప్పారు. ఓం శాంతి. ఓం ఓం శాంతి అక్కయ్య. సబ్జెక్ట్ ఓం పూర్తి క్లారిటీ వచ్చేసింది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఓం శాంతి. సో ఇప్పుడు ఇది అర్థమైన తర్వాత రేపేదన్నా పరిస్థితి వస్తే మళ్ళీ బ్రహ్మకుమారిలు ఎందుకు అలా చేశారు అన్న ప్రశ్న వస్తుందా, ఇంకా సమాప్తి అయిపోతుందా? అవుతుంది అక్కయ్య. ప్రశ్న అక్కయ్య అంటే నాకు ఒక ప్రశ్న ఉందండి. నేను చెప్పండి. అదే 2007లో మురళి చదివానండి. ఉమ్, అది ప్రకాష్ మణి దాది గురిండే అంటే నా అంటే బుద్ధి కోసం అడుగుతున్నాను. ఈ ప్రశ్న అందరికీ ఉంటదేమో తెలీదు. ఉమ్, మీ దగ్గర క్లారిటీ తీసుకున్నానండి. ఉమ్. దేహాన్ని వదిలే సమయంలో ప్రకాష్ మణి దాది యొక్క స్థితి ఏ విధంగా ఉంది? మరియు దాది చిత్రం చూడగానే మనకి ఏ స్మృతి రావాలి అని ప్రశ్న ఉంది అక్కయ్య. ఎందులో? అదే 2007 సంవత్సరంలోని ఉమ్, 15/10/2007 సంవత్సరం సంగమయుగ యొక్క జీవన్ముక్తి స్థితి అనుభవం చేసుకునేటందుకు అన్ని పేజ్ నంబర్ బరువులు చెప్పండి. పేజ్ నంబర్ చెప్పండి. పేజ్ నెంబరు 383 అక్కయ్య. ప్రశ్న 300 2007 83లో దేహాన్ని వదిలే సమయంలో ప్రకాష్ మణి దాది యొక్క స్థితి ఏ విధంగా ఉంది? మరియు దాది చిత్రం చూడగానే మనకి ఏ స్మృతి రావాలి? మరి దాని సమాధానం ఎక్కడ కూడా ఈ మురళిలో లేదుగా మరి. అంటే ఇక్కడ 382లో ఉందక్క. మరి అదే ప్రశ్న సమాధానం అంటారా అండి? ఏమనుంది? దాది తన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడుంది చెప్పండి, ఏ లైన్ అది, ఏ పారాగ్రాఫ్? పైనుండి రెండోదండి. 382 పేజీలో. అదే కొంచెం నాకు అర్థం అవ్వలేదు అక్కయ్య. నాలుగో పాయింట్ దగ్గర నుండి చూసా. సో ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి ఇందులో? అదేండి. దాది గురించి ఇది నష్టమోహ స్మృతికి వచ్చేసారు అన్నట్టుగానే ఇందులో ఉంది అక్కయ్య. కర్మాతీత స్థితి కర్మ బంధనాల నుంచి చేశారేమో మరి తర్వాత. తర్వాత చేశారు. అదే అండి నాకు అనిపించింది. అదే 2007లోని తర్వాత చేశారేమో అండి అక్కయ్య అయితే. అదే నా ప్రశ్నే అందరికీ ఉన్నదండి. అందుకే కొంచెం ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు దాది తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుని మామూలుగా వెళ్ళిపోలేదు. ఆమె కర్మాతీతం అనే సర్టిఫికేట్ లభించింది. కర్మేంద్రియాలు కూడా ఆకర్షణ బంధించలేదు. సాక్షి అయి వెళ్ళిపోతూ ఫలానా వారు అని కలవరిస్తుంటారు, కానీ దాది స్మృతి వెళ్ళిపోయారు. సో చేసుంటారు మరి అక్కడికి. అదేండి. ఓం శాంతి అక్కయ్య. ఇప్పుడు అందరూ ఒక ప్రాసెస్ లో ఉండి చేసుకుంటూ వచ్చారు కదా. అవునండి. అందరూ కలిసి చేయడం వల్ల మరి ప్రాసెస్ లో ఉంటూ చేసుకుంటూ వచ్చారు. మరి చేసిన తర్వాత కూడా మరి ఇప్పుడు ఇట్లాంటివి చూస్తే మరి ఇప్పటికీ సాకార మురళి నడుస్తోంది మరి. అవునండి. ఇప్పటికీ సాకారమే నడుస్తోంది. మరి ఇప్పటికీ ఇంకా రివైజ్డ్ కోర్స్ మురళి నడవట్లేదు. అవును. మరి ఇవన్నీ చూస్తుంటే అసలు కొంత ఇప్పుడు ఇట్లాంటివి చూస్తే కొంత కాంట్రడిక్టరీగానే అనిపిస్తాయి. కొన్ని చోట్ల ఏమన్నా ఉంటదంటే జానకి దాది మనసా సేవ చేసి ఎంతో గొప్పగా చేసినట్టు పొగిడినట్టు కూడా ఉంటది మన చేసినట్టు. సో అవన్నీ కొన్ని చేసుంటారు, కొన్ని చేసుండకపోవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటూనే వచ్చారు, చేయకుండా అయితే లేదు. కానీ చాలా మటుకైతే డీవియేట్ అయ్యారు. ఇప్పుడు మీరైతే చూసారు కదా, ఇప్పుడు ఎట్లా సమాధి కట్టారో రుజువైతే ఉంది కదా. మరి సో ఇది నేను చదివాను ఈ మురళి, ఏదైతే నష్టం అయ్యారు చేశారు అని చెప్పేసి. కానీ మరి ఆ రకంగా నష్టమోహ అయితే మరి ఆయనకి మరి ఆవిడకి జన్మ ఎందుకు ఇచ్చారో మరి. ఒక బ్రహ్మబాబాకే జన్మిచ్చారు, ఇది అవ్యక్తంలో ఉండే ఇది ఇచ్చాడు, మరి ఆమెకైతే ఇవ్వలేదనే ఉంది. మరి అప్పుడు దానికి ఏం కాంట్రడిక్టరీ ఇది ఇచ్చి ఇవ్వాలో చూసి ఇది నేను కూడా చూసాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆమె చిత్రాన్ని చూడగానే మనకు స్మృతి రావాలి అని అంటే యాక్చువల్ గా చిత్రం అన్నది బ్రహ్మబాబానే చూడాలి మరి.
శివబాబా చెప్పిన శ్రీమతాన్ని బట్టి అంటే చిత్రాన్ని చూడకూడదు గానీ ఎవరెడీ అన్నది అకస్మాత్ పాఠం గురిండని. ఎవరెడీగా ఉండాలన్న దాని గురించి ఎవరు రెడీగా చెప్పారు. ఉండండి అంటే ఎవరైనా ఏ టైంకైనా శరీరం వదిలేయొచ్చు అన్న ఆ ఎవరెడీ ఉద్దేశంతోటి కూడా అకస్మాత్తు పాఠాన్ని పక్కా చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మబాబా పోయేదాకా ఎవరికి తెలియలేదు ఆయన పోతారని. తీరా అవును. చూస్తే ప్రకాశ్మణి దాది కూడా శరీరం వదిలేశారు. సో కాబట్టి అకస్మాత్తు పాఠాన్ని నేర్చుకోమని చెప్పారేమో మరి. అవును. అది. సో ఈ కర్మాతీత స్థితికి చేరడము, అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళడము ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్ గా మురళిలో. సో అవును. ఈ రకంగా మధ్యలో శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళ ఆ! స్థితికి తగ్గట్టు వేరే వేరే పాత్రలు ఉంటాయి అన్నట్టుంది ఒక అడ్వాన్స్ పార్టీ మురళిలో. ఆ! మీకు అర్థమైందా? అర్థమైంది అక్కయ్య. సో అంటే ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ అని చెప్పి అని ఏదైతే మురళి చెప్పాడో ఆ మురళిలో ఏమంటున్నాడంటే యాక్చువల్ గా బ్రహ్మబాబా ఒక్కరే వతనంలో ఉన్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ స్థితికి తగ్గట్టు ఆ తర్వాత జన్మలు తీసుకుని పాత్ర ఉంది. ఆ తర్వాత వీళ్ళని ఎవరైతే అంటే ఇప్పుడు తను ఏ స్థితిలో ఉందో మనకైతే ఏమీ తెలీదు. కానీ జన్మలు అవును. తీసేసుకుంటున్నారు అందరూ అని చెప్పాడు. ఆ మురళిలో వాళ్ళకి అంటే వీళ్ళనే కాదు ఎవరైతే ఆయన దృష్టిలో ఆ రకంగా కర్మాతీత అనుకుని వచ్చారో కానీ ఎంతో కొంత కర్మబంధన ఉంటది అన్నట్టు వేరే మురళిలో కూడా ఉంది. అవునండి. ఇప్పుడు నేను అందుకే మురళిలు చదివేటప్పుడు ఏదో ఒక వాక్యాన్ని పట్టొద్దంటాను. ఆ! ఇప్పుడు రామజ్ఞానం రాంగ్ గా వెళ్ళిందంటే ఎందుకు వెళ్ళింది? ఏదో ఒక వాక్యాన్ని పట్టారు అందరూ. ఆ! పోయిన కల్పనలో ఏదైతే జరుగుతుందో అదే జరుగుతది. నథింగ్ న్యూ అని హ్మ్. ఏదో ఒక వాక్యాన్ని పట్టడం వల్ల అక్కడ రాంగ్ ఇదైపోయింది డ్రామా జ్ఞానం. కలిపి చదివితే అర్థం వస్తది. ఇప్పుడు ప్రకాశ్మణి దాది రకంగా కర్మాతీతంగా అయింది. ఇప్పుడు ఆవిడ గురించి చెప్పగానే ఈ మురళి రెఫరెన్స్ తీసి ఇచ్చేస్తున్నారు. ఆ! సో ఒక వాక్యాన్ని పడితే ఎట్లవుతది మరి అలా చేస్తే నారాయణుడు అయిందా మరి తను? ఆ! ఇప్పుడు ఇక్కడ కర్మాతీతంగా అయిపోయింది అని అంటే మరి శివబాబా ఎందుకు ఇంకా ఇది మురళి ఇంకా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి అంటాడు మరి. మరి ఆ మురళిని అవును. కలిపి ఈ మురళిని చదివితే దానికేం జవాబిస్తారు? చెప్పండి. ఇప్పుడు అంటే చెప్పండి. ఇదంటే అంతిమ సమయం అంటే లాస్ట్‌లో గాని తెలుసుకున్నారేమో అండి అక్కయ్య. 2007లోది గదా! ఈ మురళి మరి. అప్పటి వరకు బాబా 2000 అదే చెప్పారు. అంటున్నాను. ఆయన నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ రకంగా జ్ఞానంలోకొచ్చి మధ్యలో శరీరం వదిలేసిన తర్వాత అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థితికి తగ్గట్టు నడుస్తది తర్వాత జీవితం అని చెప్పి వదిలేశాడు. అవునండి. కొంతమంది కొత్త సృష్టి స్థాపనలో భాగస్వామ్యం తీసుకుంటారు. కొంతమంది తీసుకోరు. అది వాళ్ళ స్థితి మీద ఆధారపడి ఉంటది అని ఉంది. అవును. ఓకే. అడ్వాన్స్ పార్టీ మురళి మీద. ఆ! సో ఎవరు ఏ స్థితిలో వెళ్లారు అన్నది మనకు తెలీదు. అవును. కానీ బాబా చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే గొప్పగానే చెప్తారు. ఆయన ఆ! ఎక్కడ తక్కువ చేసి చెప్పరు. తక్కువ చేయరండి ఎవరు. ఆ! అందరిని గూడా అది కూడా అది ఇప్పుడు మధురమైన పిల్లలు అంటాడు. మహారథులు అంటారు. నిజంగా మహారథులా చెప్పండి? కాదండి. బాగా మరి బలహీనులన్నా అలాగే ఉంటారండి. బాబా మరి అలాగే కదా ఉంటది మరి. సో ఇప్పుడు ఈ బాబా ఈ రకం ఎందుకంటే కొంతమంది ఇలాంటి రెఫరెన్స్‌లే ఇచ్చి ఎక్కడెక్కడైతే బాబా వాళ్ళని పొగిడారో, మరి బాబా వాళ్ళని పొగిడారు గదా! అంటాడు. ఆయన అసలు తిట్టింది ఎవరినని? అవునండి. ఇప్పుడు మురళిలో లేదండి. ఆయన అందరిని పొగుడుతూనే ఉన్నాడు. ఎందుకు పొగుడుతున్నాడు? ఎందుకు అలా విషయంగా చెప్తున్నాడాయన? అలా అంటేనన్నా చేస్తారేమో అని. సో అలర్ట్‌గా అందరూ ఉంటారు. ఇప్పుడు మేము ఇట్లా ఈ రకంగా ప్రకాశ్‌మణి దాది ఇలా చేశారు, జానకి దాది ఇలా చేశారంటే వాళ్ళని ఎక్కడెక్కడైతే బాబా పొగిడారో, మెచ్చుకున్నారో, ఆ మురళీలన్నీ అవును. తీసి నాకు పెడుతున్నారు ఫోటో తీసి. అవును. నేనేమంటాను ఆయన అసలు తిట్టిందెప్పుడు? లేదక్క. ఆయన అసలు ఎప్పుడు అవమానించాడు ఎవరినైనా గాని? అవునండి. ఎప్పుడైనా లేదండి. అసలు ఆయన మీరు మౌంట్ ఆబులో బాబా అవతరించినప్పుడు, ఆయన మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అవమానించినట్టు చూసారా? ఆ! ఎప్పుడైనా దాదీలను గాని, పోనీ ఎవరినైనా గాని శివబాబా అవమానించినట్టు, అవమానకరంగా మాట్లాడినట్టు చూసారా? లేదక్కయ్య. అదే మురళీలోనే వినడం గాని ఎప్పుడు మిలనానికి అది ఎళ్ళలేదక్కయ్య. మామూలుగా గూడాను. మిలనమైన, మురళైనా ఒకటే కదమ్మా! ఆ చాలా మిలనంలో వచ్చిన మురళినే ఇక్కడ అక్కడ ప్రింట్ అయింది. సో లేదండి. మురళిల్లో ఎక్కడైనా గాని బాబా ఎక్కడ ఎవరినైనా లేదక్కయ్య. అవమానించినట్టు మాట్లాడారా? లేదు. లేదు. మామూలు సామాన్యులు గూడా ఎంతో గారాబమైన పిల్లలు, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలనే మరి బాబా సంబోధిస్తారండి. మహారథులు అంటున్నాడు, మాస్టర్ సర్వశక్తివంతులు అంటున్నాడు. అసలు అట్లాంటి పదాలు గూడా ఉంటాయని మనకు తెలీదు. అవునక్కయ్య. అటువంటి పదాలు వాడి మనని హ్మ్. మీరు జగన్మాతలు అంటున్నారు. నా మధురమైన పిల్లలు, హృదయ సింహాసనాధికారులు ఎన్నో పదాలు వాడుతూ ఉన్నారాయన. అవునండి. సో అది ఎవరిని అలాంటప్పుడు మరి ఎవరు ఏ జన్మ తీసుకున్నారని మనకెట్లా తెలుస్తది?
సో మీరు ఈ అవును. మురళి తీశారు. ఈ మురళి మీరు తీశారు. వాళ్ళని ఎక్కడెక్కడైతే మెచ్చుకున్నారో అవన్నీ నన్ను దీయమంటే తీస్తానిప్పుడు. ఎందుకంటే నాకు ఫోటోలు పెట్టేశారు. ఇప్పుడు నేను చెప్పేసి వాళ్ళని అలా అవును. అంటారా? వాళ్ళని బాబా మహారథులు అన్నాడు గదా! అంటే వాళ్ళని మహారథులు అని చెప్పి మిగిలినోళ్ళు మహారథులు గాదు. వీళ్ళంతా తుచ్చమైన రథులని చెప్పి ఎక్కడన్నాడు? అవునండి. అదే ఎక్కడైనా ఇలాగ అన్నారా? ఎక్కడా అనలేదక్కయ్య. అంటే ఆయన మీరు మొదటి చెప్తున్నట్టు నుంచి హ్మ్. అందరికి గౌరవం ఇచ్చి విజయీ రత్నాలు, ఆది రత్నాలు అన్నాడు. ఇప్పుడు ఈ అవునండి. ఈ ప్రకాశ్‌మణి దాది వీళ్ళందరిని కలిపి ఆది రత్నాలు అన్నాడు. అవునండి. డైమండ్స్ అనే అన్నాడు. ఆయనేమి రాళ్ళు, రప్పలని అనలేదే. అవునక్కయ్య. ఎక్కడైనా చెప్పాడా వీళ్ళంతా మీరంతా రాళ్ళు, రప్పలని ఏమన్నా చెప్పాడా? చెప్పలేదుగా. అందరూ విజయీ రత్నాలే అన్నాడు. మరి అవును. అందరూ విజయీ రత్నాలే అని అన్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు అష్టరత్నాల్లోకి రాలేకపోయారు? ఎందుకు బ్రహ్మబాబా ఒక్కరే పాస్ అయ్యారు ఎగ్జామ్? అవును. మీకొక అప్పటికి 75 మురళి ధర్మరాజు పాత్రలో గూడా ఆయన ఏం చెప్పారు? అందరూ మొదటి పాఠంలో ఫెయిల్ అయ్యారు అన్నాడు. అవునక్కయ్య. మరెందుకు ఇది నేను అందుకే అదే చెప్తాను. డ్రామా జ్ఞానం ఏ హ్మ్. రకంగా అయితే మీరు బిట్లు చదివి కన్‌ఫ్యూజ్ అయిపోయారో, ఈ అవునక్కయ్య. దాదీల, దీదీల గురించి బిట్లు చదివి కన్‌ఫ్యూజ్ అయిపోకండి. అలాగే అండి. అంటే ఒకసారి తెలుసుకుంటే మాకు కొంచెం తెలుసుకోండి. బుద్ధి నేను అందుకే హ్మ్. చెప్తున్నాను. బిట్లు హ్మ్. తెలుసుకొని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మొత్తం మురళీలన్నీ తీసి చదవండి. అలాగే అక్కయ్య. నేను ఒకసారి ఇంకొక 99 మురళి కూడా రిఫరెన్స్ ఇచ్చాను. దాదీలు, దీదీలు ఏదైతే చెప్తారో అదే వినాలి. వాళ్ళనంటే నన్నన్నట్టే అని అన్నప్పుడు నేనేం చెప్పాను ఆ మురళి చెప్పేటప్పుడు, పైన, కింద ఉన్నది కూడా తీసి చదవండి అన్నాను. అవునండి. సో, ఆయన ఏ అవునండి. ఉద్దేశంతోటి, ఏ కాంటెక్స్ట్‌లో చెప్పారో చూడాలి. ఇప్పుడు ఆమె శరీరం వదిలేసిన తర్వాత ఆమె గురించి కూర్చొని ఆమె ఏం చేయలేదని చెప్తాడా? అవును. అసలు ఆమె మురళీలు ప బ్ శ్రీమతాన్ని పాటించకపోయినా ఆయన పాటించండనే చెప్పాడు గానీ, ప్రకాశ్‌మణి దాది మురళీలు శ్రీమతాన్ని పాటించట్లేదని ఓపెన్ అనౌన్స్‌మెంట్ చేశారా ఎక్కడన్నా? ఆ! ఆమె అసలు చెప్పరండి. బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించిందన్న విషయం మేమే ఇక్కడ అనౌన్స్ చేసాం. ఎందుకు? అన్ని కాపురాలు కూలిపోతున్నాయని. అవునండి. అంటే ఇప్పుడు మాకు ఇంకొక అంటే తెలుస్తుందండి. బాబా చేయలేనిది బ్రహ్మబాబా చేయలేనియి చేశారు గదండీ! సమాధులు కట్టించడం అని, ఈ కన్యలో అది వదిలేసేయండి. మీకు 69లో చదువు పూర్తయిపోయింది. చదువు యొక్క రూపం పాయింట్స్ ఇప్పుడు నడవదు. సో, ఇప్పుడు మీరు అవును. మళ్ళీ అవ్యక్త రివైజ్డ్ కోర్సులు రోజు చదవాలన్న శ్రీమతాలు డేట్‌లతో సహా ఇచ్చాను. అవి చదివారు గదా మీరు. తీసి ఆ! చూసుకున్నారు గదా! మరి అవునండి. ప్రకాశ్‌మణి దాది శ్రీమతాన్ని పాటించకపోతే, మీరు శ్రీమతాన్ని పాటించట్లేదు అని చెప్పి ఆహ్, ఆయన చెప్పారే తప్పితే అంతకు మించి ఏం మాట్లాడారు? సో, ఏం మీరు మాట్లాడలేదు. శ్రీమతాన్ని పాటించట్లేదు అంటే ఎవరి గురించి ఆయన మాట్లాడింది? అవునండి. ప్రకాశ్‌మణి దాది గురించే గదా! అవును. ఫస్ట్ మరి జానకి దాది వీళ్ళంతా ఫస్ట్ రోలో వాళ్ళే కూర్చునున్నారు గదా! మరి వాళ్ళు అవునక్కయ్య. శ్రీమతాన్ని పాటించట్లేదు అని తెలిసినప్పుడు, ఈరోజు ఆమె శరీరం వదిలినప్పుడు, ఆమె చేసిన తప్పులన్నీ లెక్కెడతాడా ఏంటి కూర్చుని? ఆమె బతికున్నప్పుడే ఆమె చేసిన తప్పుల్ని ఇలా చేస్తున్నారని చెప్పాడే తప్పితే, ఎక్కడ గూడా ఆయన ఏమనలేదే వీళ్ళని. హ్మ్. మరి అటువంటి ఆమె ఎవరినండి శరీరం వదిలిపోయినప్పుడు, శరీరం వదిలేసినప్పుడు ఏం మాట్లాడమంటారు? మీరు బాబా ప్లేస్‌లో ఉంటే ఏం మాట్లాడతారు? అదే ఇంకా ఆ స్థితిలో ఏమి చెప్పరులెండి బాబా. అంతే. అందుకే ఈరోజు హ్మ్. శరీరం వదిలిన గురించి మామూలుగా లౌకికంలో గూడా ఏమవుతదంటే ఏమి మాట్లాడరు. ఎందుకంటే ఇంక అయిపోయింది అవును. అక్కడికి సమాప్తి. ఇంక అయిపోయింది ఏది మళ్ళీ చేసినా బతికున్నప్పుడే చెయ్యాలి. సో, అవునక్కయ్య. బతికున్నప్పుడే ఆయన స్టేజ్ మీద అవతరించి ఎన్నో చెప్పాడాళ్ళకి. అవును. ఇదిగో ఇలా పాఠాలు మార్చండి, ఇలా చెయ్యండి, శక్తుల్ని వాడండి, జ్ఞాన ఖజానాలివ్వండి, పెద్దన్నయ్యలు మీరు పాలన చెయ్యండి అని చెప్తూ పోయాడు. ఈరోజు ఆమె శరీరం వదిలేసిన తర్వాత, ఇంకా ఆమె గురించి ఇంకా ఇప్పుడు ఏవైతే వాక్యాలున్నాయో అవి చెప్పకుండా ఏం లిస్ట్ చదువుతాడాయన? ఇదిగో ప్రకాశ్‌మణి దాది ఇగో ఈ రకంగా అంతా చేసిందని చెప్పి లిస్ట్ ఏమైనా చదువుతాడా? చెప్పండి. లేదండి. ఇంకంతా ఎవరు తండ్రి చదవరు కదా! హ్మ్. సృష్టి తమో అయిపోతుంటేనే వచ్చి కూర్చుని ప్రేమగా నచ్చచెప్తూ ఉన్న వ్యక్తి ఆమె శరీరం వదిలేసిన తర్వాత ఏం మాట్లాడతాడు? అవునక్కయ్య. ఉపయోగం ఎవరు లేదు గదా! శరీరానికి హ్మ్. విలువే లేదు. ఇంక అయిపోయింది ఆవిడ అవును. పాత్ర, వెళ్ళిపోయింది. సో, వెళ్ళిపోయింది గాబట్టి కర్మాతీత స్థితికి జరిగిపోయింది. అకస్మాత్తు పాఠాన్ని గుర్తు చేసుకోండి అని చెప్పి వదిలేసాడంతే. అవును. అంతే గదా! సో, అందుకే మరీ చెప్తాను. మురళీలు కలిపి చదవండి. ప్లస్ ఆయన భాష ఏంటో గమనించండి. ఆయన ఎటువంటి అవును. వాళ్ళకైనా గౌరవం ఇవ్వాలా అంటున్నాడు. సో, మేమెందుకు అవును. చెప్పాల్సొచ్చింది? ఈరోజు మేము జ్ఞానం చెప్తూ ఉంటే, అక్కడ శివబాబా చెప్పిందొకటైతే, ఇక్కడ వీళ్ళు చెప్పిందొకటయ్యేసరికి ఎన్నో ప్రశ్నలొస్తున్నాయి. అవును. ప్రశ్నలొచ్చేసరికి ఏమైపోయింది, సరే ఇలా కాదు గదా! అని రుజువులు తీసి చూపిచ్చాం.
ఆ! రుజువులు తీసి చూపించి, ఇదిగో ఫలానా చోట బాబా ఇలా చెప్పారు. ఇదిగో బ్రహ్మకుమారి ఇలా చెప్పారు. బాబా పైనుంచి కిందికి రమ్మంటే వీళ్ళు కింది నుంచి పైకెళ్ళమని. పాటలేశారు, భోగులన్నారు, బ్రహ్మ భోజనాలన్నారు, బట్టలన్నారు. సో ఇవన్నీ కనీసం ప్రకాష్‌మణి దాది ఏనాడన్నా వరదానం ఇవ్వంగా చూసారా? ఆ! లేదక్కయ్య. ఎప్పుడూ చూడలేదు. జానకి దాదిని చూడలేదు. అసలు మౌంట్ ఆబూ నుంచి ఎవరు వరదానాలు ఇవ్వంగా ఎప్పుడు చూడలేదసలు. అసలు వరదానాలు గాదు గదా! కనీసము రివైజ్డ్ కోర్స్ ముల్లి పుస్తకం పట్టరు. ఆ! అసలు డ్రామాల పాత్రని మార్చవచ్చు. అసలు కల్పవృక్ష జ్ఞానం అసలు పూర్తిగా ఎత్తిపడేశారు. అవును. లా మేకర్స్ అన్న పదాలైతే అసలు మురళీలో ఓపెన్ చేసుకొని చూసుకున్నాం. మేము బాబాని డౌట్‌లు అడిగితే అసలు ఎట్లా తయారైంది ఈ డ్రామా? ఏంటా అని చెప్పి అడిగితే బాబా తీసి చూపిచ్చాడు ఇవన్నీ. మరి ఇవన్నీ బాబాకి తెలీదా? మరి తెలుసండి. తెలిసిన బాబా మరి ఈరోజు ఆమె శరీరం వదిలేసిన తర్వాత తండ్రి పాత్ర అంతే మరి బాబాకి దాది తన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. మామూలుగా వెళ్ళిపోలేదు అని చెప్పి లక్ష్యాన్నంటే ఏమి నారాయణుడయిందా? మరి అలా అనుకుంటే మరి బ్రహ్మబాబా ఒక్కరే ఇదయ్యారు. తను సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయని ఎందుకు చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె లక్ష్యం అన్నది నారాయణుడికి అవుతదా అనంటే అసలు ఆమె చదువే సరిగ్గా చెప్పనప్పుడు ఎందుకంటే కొంతమంది ఇలాంటి పదాలు తీసి బాబానే అన్నారు కదా లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది అంటే మరి నారాయణుడు అవ్వాలి అంటే కర్మేంద్రియాలను ప్రకృతిని జయించాలి మరి. చదువు రావాలి మరి. మరి ప్రకాష్‌మణి దాది ఎక్కడ కర్మేంద్రియాల్ని, ప్రకృతిని జయించినట్టు ఎక్కడ దాఖలాలుంది? అసలు చదువే ఇక్కడ తీసేసింది గదా! అవును. లాజిక్ అర్థమైతుందా? ఆ! అర్థమైందక్కయ్య. అర్థమైందండి. పోనీ అంటే వరదానం ఇచ్చిందా? పోనీ ఖజానాలు ఇచ్చిందా? పోనీ అష్టశక్తులు చెప్పిందా? ఏమి చెప్పలేదు. మరి ఏమి చెప్పంది నారాయణుడు ఎట్లవుతది? అవును. ఎందుకంటే నాకు ఫోటోలు ఈరోజు మీరు తీశారు. మంచి పని చేశారు తీసి గాని, నాకు ఇవి యాక్చువల్‌గా ముందే ఫోటోలు, డేట్‌లతో సహా ఇదే కాకుండా జానకి దాది ఎక్కడైతే ఆమె మనసా సేవ చేసింది, ఇలా చేసిందని జానకి దాదిని పొగిడిన ఇది కూడా చూపిచ్చారు. అవును. మరి శివబాబా పొగుడుతుంటే మీరెందుకు వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఏం అవును. మాట్లాడుతున్నాం మేము వాళ్ళ గురించి? చెప్పండి. మేము అదే యాక్చువల్‌గా సత్యమైన ఇదిగో జ్ఞానం. రివైజ్డ్ కోర్స్ మురళి ఉంది. ఇది అవునండి. చదువుకోండి అనంటే, అప్పుడు అందరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మీరు అవ్యక్త మురళీలు అంటున్నారు? మరి సాకార మురళి గదా! అన్నప్పుడు, ఈ రుజువులు మీకు చూపించడం కోసం ఇవన్నీ తీయాల్సొచ్చింది మేము. అవునండి. లేకపోతే అవసరమే లేదు. నేను డైరెక్ట్‌గా చెప్పేస్తాను. ఇదిగో అవ్యక్త మురళిలు చదువుకోండి అని చెప్పేసి. కానీ అవును. నమ్మటం లేదు ఎవ్వరు. ఎందుకంటే అవునండి. ప్రకాష్ మణిదాది, జానకి దాది ఇలా చేస్తానా అన్నది ఒక ఆశ్చర్యంతో కూడుకున్న విషయాలు వీళ్ళకి. అవును. రుజువులు చూపిచ్చానా లేదా అక్కడ శివబాబా చెప్పారని చెప్పి? సో, మరి ఇప్పుడు చూపిచ్చారండి. మరి ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు ఈ రకంగా అవునండి. లక్ష్యం అంటే వాళ్ళు ఏమి చేసా మెసేజ్ చూసానా? లక్ష్యం అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో, వాళ్ళ సొంత ఆధిపత్యము. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారని చెప్పి మెసేజ్ సో, తన లక్ష్యం ఏదైతే ఉందో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడము, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకొని ఎళ్ళిందన్న అర్థం వస్తోందది. అంతే గదా! ఇప్పుడు ప్రకాష్ మణిదాదికి కావాల్సిందే ఆధిపత్యము. నిజంగా. సో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుని ఎట్లాగో ఒక బానిసత్వపు ఇది సమాజాన్ని తీసుకొద్దాం అనుకుంది. ఆ లక్ష్యం నెరవేర్చుకొని ఎళ్ళినట్టుంది ఇప్పుడు చూస్తుంటే. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అక్కయ్య. ఒక్క నిమిషం పక్కన పెట్టేసి, ఈరోజు అవును. సొసైటీ ఎలా ఉంది? చెప్పండి. ఈరోజు సొసైటీ ఎలా ఉంది? ఎక్కడన్నా అవును. సమానత్వం ఉందా? లేదక్కయ్య. చాలా దారుణంగా ఎక్కడైనా, ఉంది. ఎక్కడైనా సోదరభావం ఉందా? లేదండి. ఆ! సమానత్వం లేదు, సోదరభావం లేదు, స్నేహం లేదు, సహయోగం లేదు. ఆ తర్వాత యుద్ధాలు. హ్మ్. అవును. నేరాలైతే ఇంకా ఒక పెద్ద లిస్టు. మనం ఎట్లాగో లిస్ట్ ఏసేసాం. ఇవన్నీ పక్కన పెట్టండి. కనీసం భక్తి మార్గంలో ఎక్కడైనా భక్తి కనిపిస్తోందా? అది లేదండి. బాగా ఇంక అతిలోకెళ్ళిపోయినట్టు ఎళ్ళిపోయిందండి అది గూడాని. భగవంతుడి మీద కాదు మరి గానీ ఆచారాలు ఆళ్ళు మరి ఇక్కడ గూడానండి. ఏమైపోయింది మరి మీరు ఏ ప్రకాష్ మణి దాది, ఏ జానకి దాది అంటున్నారో వీళ్ళే ఆ హ్మ్. భక్తి కరెక్ట్ కాదని అంటున్నారు. ఆ! ఆ! అసలు అవును. అందుకే నిన్న మీ లాస్ట్ ప్రశ్న అదే వేశాను. వీళ్ళు శాస్త్రాలు, పురాణాలు ఎందుకు తప్పన్నారు? ఎందుకంటే అక్కడ కట్ చేసేసారు కనెక్షన్ అక్కడ భగవంతునితోటి. ఈరోజు మీరు ఇందాక సమాధానాలు చెప్పేటప్పుడు ఒక సమాధానం ఏం చెప్పారంటే, ఆ భగవంతుడితోటి ఆ కనెక్షన్ ఉండాలి. తీసేసారు. అంటే ఆ ఒంటరితనం తెచ్చేసారు.
అంటే వాళ్ళ అవును. ఆధిపత్యం కోసం అని చెప్పేసి పూర్తిగా భగవంతుడితోటే ఇచ్చేసేసారు. సో భక్తి తప్పని చెప్పి భక్తిలో ఆయన తోటి ఉన్న కనెక్షన్ కట్ చేసేసారు. పోనీ అవునండి. భక్తిలో కట్ చేసి ఏమైనా జ్ఞానంలో కనెక్ట్ చేశారా అంటే జ్ఞానానికి వచ్చేసరికి ఏం చేసేసారు? సెంటర్ కనెక్షన్, మౌంట్ అబు కనెక్షన్ అని ఇటు బాబాతో కనెక్షన్ తీసేసారు. బాబా చెప్పిన మహావాక్యాలు ఎవరైనా చదువుకుంటామంటే వీళ్ళు వంకర పార్టీలు, వీళ్ళు వేరే పార్టీలు, వీళ్ళ ప వీళ్ళు చెప్పేది వినొద్దు వేరే మార్గాలు అని చెప్పేసరికి ఆ మహావాక్యాలు పూర్తిగా పుస్తకాలు మూసేశారు. అంటే శివబాబా తోటి కూడా కనెక్షన్ తీసేశారు. తీసి ఏం అందుకే చేశారు? సెంటర్, మౌంట్ అబు కనెక్షన్ పెట్టేశారు. ఎవరు ఆహా! పెట్టారు ఈ పద్ధతులు? చెప్పండి. ఎవరు ఎవరో పెద్దోళ్ళుంటే ఆళ్ళేనండి మరి. ఎవరో పెద్దోళ్ళు కాదమ్మా. అదే 'ప్రకాష్ ఇందాక మణిదాది, జానకి దాది' ఆ! ఈ వీళ్ళే. అవును. ఆళ్ళే అండి. ఆ! ఆమెనే ఆళ్ళే కదా పెడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ చీఫ్. అవునండి. ఆవిడేగా. 2007 వరకు ఆమె చీఫ్. ఆమె తర్వాత జానకి దాది తీసుకున్నారు. ఆ! సో, నిర్ణయాలు హుహు. తీసుకునేది ఎవరు సంస్థలో? ప్రకాష్ ఆ! మణిదాదియే బ్రదర్. తీసుకుంటది. తీసుకుని ఆ! ఆమె కనెక్షన్‌లు తీసేశారు కదా! అవునండి. తీసి మౌంట్ అబు కనెక్షన్, సెంటర్ కనెక్షన్ అని పెట్టేశారు. అవునండి. అప్పుడు ఉన్న పెద్దవాళ్ళు వీరే కదా! అప్పుడు పెద్దవాళ్ళు ఈరే గదా! బ్రహ్మబాబా తర్వాత నెక్స్ట్ ఆధిపత్యం ఎవరికొచ్చింది? సంస్థ యొక్క చీఫ్ ప్రకాష్ ప్రకాష్. మణి హ్మ్. దాదియే కదా! అవునక్కయ్య. సో, వచ్చినప్పుడు ఏం జేశారు మరి? వచ్చినప్పుడు ఫస్ట్ తీసి సమాధి కట్టేసింది. అవునండి. మరి ఏం లక్ష్యం ఉన్నట్టు? ఈరోజు నారాయణుడంటే భక్తి మార్గంలోనే ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తున్నారు. అవును. నారాయణుడంటే ఒక సంపూర్ణ స్థితి. ఆ సంపూర్ణ స్థితిలో ఉన్న నారాయణుడిని ఈరోజు ఆ స్థితిలో బాబా మరీ మరీ చెప్తాడు శివబాబా ఆయన స్థితిని చూడండి. మురళిలో ఉంది బూడిదని చూడకండి అవును. స్థితిని చూడండని. సో, ప్రకాశమణి దాది ఏం జేసింది? ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేదు. ఆయన స్వరూపాన్ని చూడలేదు. ఆయన బూడిదని చూసింది. ఆ! ఆమె దాన్ని చూసిందా లేదా అన్న దానికి రుజువేంటంటే అక్కడున్న సమాధే. అవును. ఆ వాక్యాలు ఒక చోట ఒక లైన్ వచ్చేసింది మురళిలో. ఏమనంటే బూడిదని చూడకండి, స్థితిని చూడండి అని. సో, అవును. సమాధి మీ అందరికి కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందక్క. కనిపించినప్పుడు కాన్సెప్ట్ ఏంటిక్కడ? సో, వాళ్ళేమంటున్నారంటే ఆయన ఒక దేవదూత. అంటే ఇప్పుడు మీరు ముస్లిమ్స్ తోటెళ్లి మాట్లాడితే వాళ్ళేమంటారంటే శ్రీకృష్ణుడు ఒక దూత. అవును. భగవంతుడి సందేశాన్ని తీసుకొనొచ్చాడు అంతే అంటున్నారు. అవునండి. అంతేగాని ఆయన దేవుడు కాదు అంటున్నారు. అవును. అల్లాయే దేవుడని చెప్తారు. చెప్తున్నారు. అవును. ఎక్కడి నుంచి ఆ ధర్మం స్థాపనైంది? ఇక్కడ ప్రకాశమణి దాది ఆయన సమాధి బూడిదని స్థితి దగ్గర. పెట్టేసి సమాధి కట్టేసింది. సమాధి కట్టడం అన్నది ఏది? పైగంబర్ అంటారాళ్ళు. ఆ! పైగంబర్ అంటే మెసెంజర్‌లు, దూతలు. అవును. సో, ఆ రకమైన పద్ధతికి పునాదేసిందే తప్పితే, యాక్చువల్‌గా ఆయన తల్లి స్వరూపంలో తండ్రి బీజరూపుడైతే ఆయన తల్లి అని చెప్పి వాళ్ళకు పుట్టిన మనము ఇక్కడ బ్రహ్మవంశీయులన్న కాన్సెప్ట్‌ని ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన తల్లి పాత్రను లేదు. ఎక్కడ చూసారు? లేదక్కయ్య. మరి అది చూడనప్పుడు మీకు ఒక సనాతన ధర్మంలోనే తల్లి, తండ్రికి ప్రాముఖ్యతుంది. తల్లి, అవునండి. తండ్రి దైవ స్వరూపాలన్నారు. అవునా? మీకు అవును. ఇతర మతాల్లో అది లేదు. అవును. మీకు క్రిస్టియన్స్ గూడా ఫాదర్ అనే అన్నారు. ఆ! ముస్లిమ్స్ గూడా అక్కడ ఖుదా అన్నారు. అంతే అవును. తప్పితే తల్లెక్కడుందక్కడ? లేదక్కయ్య. మరి తల్లి పాత్ర లేదంటే అక్కడ బ్రహ్మబాబాకి ఎక్కడ గౌరవం ఇచ్చినట్టు? ఆ! మరి గౌరవమే ఇవ్వనప్పుడు, సో ఏం చేసినట్టు అక్కడ పురుషార్థం మరి? అవును. సో పద్ధతులకు పునాదేసుకుంటూ ఎళ్ళిపోయారా? సో దానికి ఫాలో చేస్తూ ఈ బ్రహ్మకుమారి ఫాలోవర్స్ గూడా అదే చేసేస్తూ పోయారు. అవునండి. చేసేస్తూ ఎక్కడిదాకొచ్చేసిందంటే, ఈ రోజు నారాయణ అని ఎవరన్నా అన్నారంటే అదో భూతమాత అన్న పాట అన్నట్టయిపోయింది. అవును. హిరణ్యకశిపుడు ఎట్లయితే నారాయణ అనగానే ఆ శ్రీహరి మాట విననీకే ఇదైపోతూ ఉంటాడు. అవును. సో, అందుకే ఒకసారి మీకు గుర్తుందో లేదో మా మదర్ ఎగ్జాంపుల్ గూడా ఇచ్చాను. మా మదర్‌కి భక్తి మదర్ ఏంటి కర్మ నాకు అలవాటుంది. అవునక్కయ్య. భక్తిలో ఉన్నప్పుడు చెప్పారు. మాకాయన శివుడు, నారాయణుడుగా తెలుసు. అవునండి. శివబాబాని బాబా అంటారన్న విషయం మురళీల ద్వారా తెలుసుకున్నాం. అవును. అదేమి తప్పనట్లేదు. ఎవరెవరైతే జూమ్‌లో వింటున్నారో మళ్ళీ ఆ ఒక్క ఇప్పుడు నేను మాట్లాడిన ఒక్క మాటని తీసి కట్ చేసి ముందు వెనక తీసేయకండి. తప్పేం లేదు. మురళీలో ఉంది బాబాని పిలవమని. కానీ మేము భక్తిలో నుంచొచ్చాం. మేమైతే భక్తిలో నుంచే వచ్చాం కాబట్టి మేము భక్తినేం అసహించుకోము. ఆ భావన ఇప్పటికి మాలో ఉంది. ఇప్పటికి భక్తి మార్గాన్ని మేమైతే గౌరవిస్తాం మరి.
సో మేము భక్తిలో నుంచి వచ్చినప్పుడు ఏ సందర్భం వచ్చినా శివ శివ అనుకున్నాము, నారాయణ అనుకున్నాం. సో ఇప్పుడు అవును. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో వీళ్ళు ఏం అవునండి. చేశారు, ఆయన బూడిదని తీసి పెట్టేసుకున్నారు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేదు, దైవీ గుణాలను చూడలేదు, సంపూర్ణ స్వరూపాన్ని చూడలేదు. సో ఏ అవును. స్టేజ్‌కి వచ్చేసిందంట ఆ తల్లి పాత్రని తీసేసి, ఈ రోజు అదే చెప్పాను కదా! మా మదర్ నారాయణ అన్నా గాని, అమ్మో! నారాయణ అంటారా? నారాయణ అంటారా? ఈ హిరణ్యకశిపుడు హ్మ్. ఎట్లయితే అసలు నారాయణ అన్న పదమే నచ్చదు చూసారా? తర్వాత అవునండి. ఇంకొకటి మనకి సీతారాం అన్నయ్య అని చెప్పి వైజాగ్‌లో ఉంటారు. మీకు పరిచయమో లేదో. ఆయన గూడా ఓకే. నారాయణుడిలాగా బొట్టు వేసుకుంటారు. ఆహా! ఆయనను గూడా తెలీదు. ఎన్నో అంటే ఈ వైష్ణవ భక్తులు ఎలాగైతే ఆ నామాలు వేసుకుంటారో, అన్నయ్య గూడా వేసుకుంటారు. ఆ! అన్నయ్యని గూడా ఎంతో అవమానిస్తారు. ఇంకా నామాలేసుకుంటారా మీరు? ఆ! బాగా జ్ఞానం గదా! సో, అంటే నేను నా దృష్టిలో ఉండి చూసింది ఇట్లా అమ్మ నారాయణ అనడము, ఆయన నారాయణ అన్న ఆ నామాలు వేసుకోవడము, అదేదో పెద్ద అవును. బూతు టైప్ అయిపోయింది. మనం ఆ స్థితి కోసమే కదండీ ఇప్పుడు వచ్చింది. సో, ట్రెండ్. ఎందుకొచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు ఆ రకంగా నామాలేసుకుంటున్నారు? ఇక్కడ జ్ఞాన మార్గంలో ఏదైతే జరిగిందో దాని యొక్క స్మృతి చిహ్నం అక్కడొచ్చింది. సో, బాబా ఏమంటున్నాడు? "ఈరోజు నేను మీకు స్మృతి తిలకాన్ని దిద్దాను" అంటున్నాడు. అంటే అవును. బాబా మనకు గుర్తున్నట్టు స్మృతి తిలకాన్ని దిద్దిన దాన్నే భక్తులు భక్తి మార్గంలో ఏం చేశారంటే శివ భక్తులు ఆ నామాలేసుకున్నారనమాట. ఆ బొట్టు అంటే ఎవరినైనా చూడగానే వాళ్ళకి శివుడు, నారాయణులు. ఎందుకంటే భక్తిలో శివకేశవులకు తేడా లేదన్నారు. జ్ఞానంలో గూడా అవును. బాబ్దాదాకి తేడా లేదు. సో, ఈ లేదు. స్మృతి తిలకాన్నే వాళ్ళక్కడ అంటే సనాతన ధర్మం ఎలా వచ్చిందంటే, ఇదే కంటిన్యూ అవుతూ వచ్చి, ఇప్పుడు జ్ఞాన మార్గంలో మనం ఏదైతే చేస్తున్నామో, దాన్ని భక్తిలో మన జీవితంలో ఒక భాగం చేసేసారు. అంటే జీవన అవును. విధానం అన్నది సనాతన ధర్మంలో ఎలా పెట్టారంటే, ప్రతి కర్మలోనూ ఆ భగవంతుడు గుర్తుండే విధంగా అంటే కర్మయోగులలా ఉంటుంది. ఆధ్యాత్మికతని, ఆత్మ అన్న భావాన్ని, పరమాత్మ అన్న భావాన్ని జీవితంలో ఒక భాగం చేసేసారు. అంతే. అవును. సో, అప్పుడు అవును. ఏమవుతది? ఇటు స్త్రీ శరీరం ఉన్నా గాని, పురుష శరీరం ఉన్నా కానీ, స్త్రీలైనా తిలకం దిద్దుకున్నారంటే స్మృతి తిలకానికి చిహ్నం అది. సో, ఆ! పురుషులైనా గాని, ఆ నారాయణుడి నామాలు గాని, ఈ శివుని ఇది కానీ పెట్టుకున్నారంటే, పరమాత్మని గుర్తు చేసుకోవడానికి. అవును. ప్లస్ వాచా ద్వారా ఏం నేర్పిచ్చారు? స్మృతిలో అదెలాగో ఆ బొట్టు పెట్టేసుకున్నారు సనాతన ధర్మంలో. భక్తిలో వచ్చిందది. ఆ అవును. రకంగానే ఎవరిని చూసినా ఆ భగవంతుని స్వరూపాలు. సో, ఆత్మ అంటే ఏంటి? ఆ పరమాత్మ యొక్క స్వరూపాలు. అవును. ఎలా స్వరూపాలయ్యాము? ఆయనలోని శక్తితోటి నడుస్తున్నాం కాబట్టి. ఆ అవునండి. తర్వాత వాచా ద్వారా ఏం జెప్పిచ్చారు? శైవ భక్తులైతే ఓం నమః శివాయ అని నేర్పిచ్చారంట. ఓం అంటే నేను ఆత్మని, శివుడికి నమస్కరిస్తున్నాను. ఇది గౌరవ సూచకం. ఎవరు చేస్తున్నారు? ఆత్మ చేస్తుంది. ఆత్మ. ఆత్మ. వైష్ణవులైతే ఏం జేశారు? ఓం నమో నారాయణాయ అన్నారు. అంటే నేను అవును. ఆత్మని, నారాయణుడికి నమస్కరిస్తా. ఇద్దరూ సమానమే. సో, ఇప్పుడు అవును. ఈ బ్రహ్మకుమారిల నుంచి మొదలుపెట్టి ఈ మధ్య నేను పుస్తకాల సేవలకెళ్ళినప్పుడు నా వెంటున్న సేవాదారులు కూడా అసల ఆ! ఈ నారాయణ అనగానే ఇక్కడ అదేదో పెద్ద బూతు మాట అన్నట్టు స్పందించి అసలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేశారు. ఆ! మరి నారాయణుడి గొప్పతనము, సంపూర్ణ స్వరూపమని తెలిసే మాట్లాడారా? లేకపోతే వీళ్ళేమైనా మరి ఇస్లాం మతస్థులా అన్నది ఇగ వాళ్ళ లోపల ఆలోచనలు చెక్ చేస్తేనే తెలుస్తది. ఇంక నేను అంత డెప్త్‌లోకెళ్ళలేదు. అవును. ఎందుకంటే తల్లి, తండ్రి ఇద్దరికీ ప్రాముఖ్యత ఉంది సనాతన ధర్మంలో. ఇతర అవునండి. మతాల్లో లేదు. సో, ఈరోజు మనం బ్రహ్మబాబాని అవమానిస్తున్నాము అనంటే, ఈరోజు ఊరికైన ఫోటో పెట్టేసుకుని, ఆయన గౌరవానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా, ఆయన సంపూర్ణ స్వరూపమైన నారాయణ స్వరూపాన్ని ఎవరైనా ఉచ్చరించినా, స్మృతి తిలకం కింద బొట్టు పెట్టుకున్నా, ఇక్కడ అవమానిస్తున్నామంటే ఎవరిని అవమానిస్తున్నట్టు? బ్రహ్మ బాబాను. బ్రహ్మబాబాని అవమానిస్తున్నట్టు, తల్లిని అవమానిస్తున్నట్టే. అవునండి. మరి ఆ రకంగా అవమానిస్తే ఏం తయారవుతది? చెప్పండి. మన పాపకార్త ధర్మమే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అంటున్నారు. సో, అవునండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని చెప్పి దేవతా ధర్మం అన్నది ఒకటున్నప్పుడు సత్యత్రేత యుగాల్లో దేవతలుగా వచ్చి ద్వాపర కలియుగాల్లో పూజ్య దేవతా స్వరూపాలైనప్పుడు బ్రహ్మబాబా అక్కడి నుంచి వచ్చేటప్పుడు సో, తల్లిగా ఈరోజు తండ్రి బీజరూపుడైతే నేను అందుకే మధ్యాహ్నం కూడా చెప్పాను. యోగ బలంతో పిల్లలు పుట్టే పద్ధతికి పునాది ఎక్కడ పడిందంటే సంగమంలోనే పడింది. ఈరోజు అటువంటి విశేష జన్మ మనది. అవునండి. సో, యజ్ఞంలో పరమాత్మ రచించిన రుద్రజ్ఞాన యజ్ఞంలో మన తనువుని సమర్పణ చేసి,
ఈ తను బ్రహ్మ ఉన్నదే మానస్ యజ్ఞ సేవ కోసం అని చెప్పి ప్రతి నిమిషము మన మనస, వాచ, కర్మన. సో భక్తిలో కూడా చెప్పారు మీరు ఎలా పిలిచినా నేను పలుకుతా అన్నాడు. సో శివ అన్న పిలుస్తాడు, నారాయణ అన్న పలుకుతాడే. అవును. సో దానికి సేవాదారులు ఆ రకంగా దాన్ని తీసేసుకుని అమ్మో నారాయణ అంటదా ఆయన బొట్లు పెట్టేసుకుంటాడు. ఒకసారి అన్నయ్య కొంచెం ఫీల్ అయ్యి కూడా అడిగాడు. సో ఆ! నేను అదే చెప్పాను, అది స్మృతి తిలకం, అది తప్పేం లేదు. బ్రహ్మకుమారిలు బొట్లు లేకుండా బోడనొక మొక్కలు వేసేసుకొని తిరిగేస్తే అది అది ప్రశ్నించలేదు ఎవరు. బాబా బాబా అనుకుంటే వ్యతిరేక పనులు చేసినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. సో ఆ సీతారామన్ని ఆ బొట్లు వేసుకున్న ప్రతి సేవకు వస్తారు, ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు, సేవలు చేస్తారు, అసలు ఏ కిరికిరి ఉండదు వాళ్ళతో. అవును. అమ్మకి 80 ఏళ్ల వయసున్నా గాని నారాయణ అన్నా కానీ తనకి జ్ఞానం అందింది. మరి నారాయణ అన్నా గాని జ్ఞానం మార్గంలోకి వచ్చారు కదా. అవునక్క. ఈ రోజు మీరు ఎప్పుడో అప్పుడప్పుడు వింటున్నారు, తను ఇప్పుడు ఇంట్లోనే ఒకటి ఇద్దరం ఒకటే ఇంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు జ్ఞానం చెప్పుకుంటాం. ప్లస్ ఆ! సేవా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఆమెకి, ఎందుకంటే ఉండేది నాతో పాటే కాబట్టి ఏ సేవకైనా వచ్చేస్తది. 80 ఆహా! ఏళ్ల వయసన్న మాటే గాని ఏనాడు దొంగెత్తులు ఎత్తలేదు సేవ చేయడానికి. నాకు ఒంట్లో బాలేదు, నా వయసు అయిపోయింది, 80 ఏళ్ళకి నేనేం చేస్తాను అని ఈ సాకులు చెప్పలేదు, అబద్ధాలు చెప్పలేదు, దొంగెత్తులు ఎత్తలేదు. సో ఈ రోజు తనువుని హ్మ్. యజ్ఞంలో సమర్పణ చేసింది కాబట్టి 80 బాబా ఏళ్ళైనా సేవ సమానంగా చేసేస్తుంది. అవునండి. బాబా మరి సమానంగా మరి చేయమన్నారు. నారాయణ అన్న ఇవన్నీ చేసినప్పుడు బాబా బానా బాబా అనేవాళ్ళు ఎన్ని దొంగెత్తులు ఎత్తట్లేదు. అవును. బాబానే దేవరరావు చెప్పుకోలేదండి. మరి మురళీలోని అన్ని మురళీల్లో వస్తున్నాయండి. మరి కాకపోతే ఇది ఒకటి అందరికి ఉంటది కదా! అని ప్రశ్న. చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఏ రకంగా పిలిచినా భక్తిలోనే స్పందించాడు, జ్ఞానంలో కూడా స్పందిస్తాడు. అవునక్క. ఏంటి అవును. భక్తికి జ్ఞానానికి తేడా అంటే భక్తిలో భావన ఉంది, జ్ఞానం లేదు. అవును. జ్ఞాన మార్గంలో ఏం చేస్తున్నాం, యథార్థంగానే తెలుసుకుంటున్నాం, అవును. తెలుసుకుని ఆయన జీవితంలో సగభాగం అవుతున్నాం. సగభాగమై రుద్రజ్ఞాన యజ్ఞంలో భాగస్వామ్యం తీసుకుని జగన్మాతలుగా విశ్వం యొక్క పిల్లల ముక్తి జీవన్ముక్తికి ఆయన సమానంగా వెళ్ళి చేస్తాం. అవును. ఇది భక్తిలో చేయలేదు మనం. లేదక్క. భక్తిలో ఏం చేసాము, ఆయన గురించి ఆయన మహిమ గురించి పాడుకున్నాము, ఆడుకున్నాము, తిన్నాము, గేమ్స్ ఆడిన, భక్తులంతా చేసింది అదే కదా. సో అవునక్క. భావన ఉంది అక్కడ అంతే. అవును. ఆ భావన భగవంతుడు నుండి జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైందంటే ఆత్మ తండ్రిని యథార్థంగా తలుచుకోకపోవడంలో కానీ శక్తి అవును. కోల్పోయింది. ఆ శక్తి కోల్పోయిన ఆత్మలో శక్తి నింపడానికి వచ్చాడు ఆయన. భగవంతుడు. అవును. సో ఎలా కనెక్ట్ అయినా నిండుతుంది. నిండాక అవును. అందుకే మీకు రాజయోగం నేర్పేటప్పుడు అదే చెప్పాను. మీరు సంతోషంలో పిలిచి మరి మీరు ఆర్తనాదాలు చేస్తే నాకు వినిపించాయి అన్నాడంటే సంకల్పాలు రీచ్ అవుతున్నాయి ఆయనకి. అవునక్క. సో శక్తి వస్తది ఆత్మలోకి మీరు ఎట్లా కనెక్ట్ అయినా. అవును. కనెక్ట్ అయ్యాక, వచ్చాక ఏం చేశారన్నదే ఇక్కడ పాయింట్. సమర్థ సంకల్పాలా? వ్యర్థ సంకల్పాలా అని. అవును. అది. సో, కాబట్టి మీ ప్రశ్న ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మురళి తీసి రిఫరెన్స్ ఆయన అందరి గురించి మంచిగా మాట్లాడతాడు. సో, బాగా మురళిలు చెప్పారక్క. చదివేటప్పుడు ఏదో ఒక మురళి పట్టొద్దు. అవును. అలాగే అక్క. ఎందుకంటే ఆయన 69 నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏ అంటే రకంగా అయితే మేము ఇప్పుడు జూమ్ క్లాసులు కండక్ట్ చేసేటప్పుడు ఒక గంటలో అన్ని చెప్పలేము మేము. సో, అవును. రోజు కొంచెం కొంచెం చెప్తుంటే కూడా మనకి ఎన్ని ప్రశ్నలొస్తున్నాయి చూసారా? శివబాబా పరిస్థితి కూడా అదే. అవును. 69 నుంచి చెప్తూ ఉంటే కొత్త వాళ్ళొస్తున్నారు, కొత్త పరిస్థితులు. అందుకే మీకు ముల్లీలు చదివేటప్పుడు కొన్ని సార్లు కొన్ని పాయింట్‌లొచ్చినప్పుడు మళ్ళీ దానికి రెఫరెన్స్ ఇస్తూ, మళ్ళీ అలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్తూ పోతూ ఉంటాడు. అందుకే అన్ని మురళీలు చదవాలి. అందరూ ఎలా తీసుకొచ్చానంటే 70ల మురళి చదివితే సరిపోతది అన్నట్టు తీసుకొచ్చారు గానీ, నేను చూసినంత మట్టుకైతే అన్ని చదవాల్సిందే. ప్లస్ అవునక్క. ఈ రకంగా శరీరం వదిలేసిన తర్వాత ఖచ్చితంగా పొగడాల్సే వస్తది. సో, అవును. మీకు ఈ రకంగా ప్రకాష్‌మణి దాది గురించి, జానకి దాది గురించి, ఆ తర్వాత ఈ తెలుగు పుస్తకంలో లేదు గానీ, అసలు ఆ! బాబా మురళి అయిపోయిన తర్వాత ఏదైతే పార్టీలతో మాట్లాడారో, ఆ హ్మ్. పార్టీలతో మాట్లాడింది హిందీ మురళిలో ప్రింట్ అయ్యుంది. ఆ! మీకు ఆ హిందీ మురళిలు ప్రింట్ అయ్యి ఉన్నప్పుడు గూడా సో, మీకు చెప్పేటప్పుడు ఎలా చెప్తానంటే, మీరు ఫలానా చోటకి ఫరిష్తాగా వెళ్లి సేవ చేసి రండి. మీరిక్కడికెళ్లి హ్మ్. చేసి రండి. అవన్నీ ఆ వెనకుంటాయి. అవన్నీ కలిపి చేస్తే ఏమైద్దంటే ఒక 20 పుస్తకాలయిపోతాయి. ఆ! సో, అందుకని వీళ్ళేంటంటే ఆ వెనకది తీసేసి చేయాల్సొచ్చింది. సో, అందులో తీస్తే ఏమవుతదంటే, మీరిక్కడికెళ్లి ఫరిష్తాగా చేసి రండి. అక్కడికి వెళ్లి సందేశం ఇచ్చి రండి. ఇవన్నీ కనిపిస్తుంటాయి అందులో. ఆ! కనిపించమని కాదు. అవును. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో, వాళ్ళు వెళ్లి చేసొస్తారా లేదా అన్నదే పాయింట్ ఇప్పుడు.
ఇప్పుడు ఆయన స్టేజ్ మీద అవతరించినప్పుడు ఎదురుగా ప్రకాశ్మణి దాది కూర్చున్నప్పుడు రోజు రివైజ్డ్ కోర్స్ మురళిలు చదవండి అని చెప్పి అక్కడే చెప్పాడు. చెప్పారండి. పాటించారా ఇప్పుడు లేదా? లేదు. నేను తీసుకున్న మురళీల్లో కూడా ఇది అంతే. వచ్చిందక్క. సో అక్కడ ఏంటంటే మరి బాబా ఎందుకంటే ఈ ప్రశ్న కూడా అడిగాను నన్ను. బాబా ఆ! మురళి అయిపోయిన తర్వాత వాళ్ళతోటి మరి సెపరేట్ గా మాట్లాడతారు కదా, అంటే వాళ్ళు హ్మ్. స్పెషల్ అన్నట్టే కదా. మురళి అయిపోయినాక కూడా ఎందుకు మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే మధురమైన పిల్లకి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తది కాబట్టి. ఆయన అవునక్క. మౌంట్ అబుల్ ఏం చేస్తున్నాడు, ఓవరాల్ గా అందరికీ మురళి చెప్పేస్తున్నాడు. అవునండి. సో మురళి అయిపోతోంది. అయిన హ్మ్. తర్వాత పార్టీలతోటని చెప్పి ఆ మిలనానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఆ! ఏం మాట్లాడారు అన్నది హిందీ మురళిలో ఉంది. ఆ! సో ఏం మాట్లాడుతున్నారు, ఈ రకంగా సేవలు చెయ్యండి, పెట్టండి పెట్టండి అని ఆయన వైపు నుంచి ఆయన ఇస్తున్నాడు. అవును. పాటిచ్చారా లేదా అన్నదే పాయింట్. సో మీ లెక్కన ఇప్పుడు ఇంతకైనా ఆ రకంగా చెప్తే వీళ్ళు పాటించినట్టా? పాటించలేదక్కయ్య. అది. మనకి జ్ఞానం అంతా మరి ఇప్పుడు చెప్పిందంతా అదే కానీ, అంతే ఒక్కొచ్చిన అందరికి ఉన్నది కదా ఇది అనేసి అడగండి. అందుకే మీరు ఒక ప్రశ్న అడిగితే నేను అన్ని కలిపి చెప్పేసా. అందుకే పుస్తకాలు ఏం చేయాలంటే ఇదిగో ఇలా పట్టుకోవాలి. ఆ! పట్టుకుని ఒక పాయింట్ తీయాలి. తీసి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంతకి ఇది నేను చేస్తున్నానా లేదా అని. ఆ! ఒకవేళ అంతగా డౌట్ వచ్చి మరి ఇంతకు వాళ్ళు చేసి ఇప్పుడు ఇలాంటి వాక్యాలు ఇచ్చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా చేశారా లేదా అని చూస్తే ఫస్ట్ ఒకటే చూడండి, సింపుల్ చెకింగ్. ఆ! వరదానాలు ఇస్తున్నారా లేదా? ఆ! రివైజ్డ్ కోర్స్ మురళి పట్టుకున్నారా లేదా? ఆ! రాజయోగం చేసేటప్పుడు సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అన్నాడు. ఆ ఆ! సంకల్పాల భాషతో కనెక్ట్ అవుతున్నారా, పాటలతో కనెక్ట్ అవుతున్నారా? ఇప్పుడు ఇన్ని మురళీలు చదివారంటే మీకు ఈ పాయింట్ కూడా వచ్చి ఉంటది కదా, సాధనాలు సేవకు ఆ! వాడండి కానీ వృద్ధి కళకు వాడొద్దు అన్నారు. మరి వాడారా? వచ్చిందక్క. లేదండి. వాడలేదు కదా. మరి ఇలా ఆ! చెప్పుకుంటూ పోతుంటే ఒక పెద్ద లిస్ట్ ఉంటది. మరి ఇవన్నీ ఆ! ఏవి ఉన్నాయండి. వాడకుండా ఉన్నాయి. అంటే నేనే ఈ క్వెషన్‌లకి ఆన్సర్ చేశాను కదా! అది వచ్చిందనుకుని అదే ఒకసారి మీకే తెలుస్తది కదా అని నేను అడిగానక్కయ్య. ఇదే కాదు అసలు వాళ్ళ గొప్పతనాలు ఎక్కడెక్కడున్నాయో అన్ని ఫోటోలు పెట్టేశారు. ఎప్పుడైతే వాళ్ళ గురించి చెప్పానో ఆ! ఫాలోవర్స్ అంతా అసలు ఇంకా ఫోటోల మీద ఫోటోలు. ఇదిగో వాళ్ళే అష్టరత్నాలు అవుతారు. ఇదిగో ఇక్కడ ఇచ్చింది ప్రకాశ్మణి దాది అక్కడ అయిపోతది. ఎందుకంటే లక్ష్యాన్ని చేరిపోయింది. మరి లక్ష్యాన్ని చేరిపోతే మరి ఏది మరి అష్టశక్తులు? ఎందుకంటే లేదండి. అష్టశక్తులు వాడితే అష్టరత్నాలు అన్నాడాయన. మరి అసలు హ్మ్. సాకార మూల్యాలు అసలు ఎక్కడ నాకు అష్టశక్తులే కనిపించవు అసలు. ఆ! అసలు ఎవ్వరికి ఏది ఎక్కడ వాడాలో తెలీదు. మరి ఏమి వాడడం తెలియకుండా ఎట్లెళ్ళిపోతారు అందులోకి? ఎందుకంటే అవి వాడితే గాని మీరు కర్మేంద్రియాలను జయించలేరు. అవునండి. మరి అలాంటప్పుడు ఎట్లెళ్తారు వీళ్ళు? ప్లస్ మరి ఇప్పుడే సంకల్పాల నాకు ఖజానా. అర్థమయ్యాకే ఈ మురళీలు చదివాకే అర్థమైందండి మాకు. జ్ఞానం అన్నది, ముందుకెళ్ళడం అన్నది ఈ క్లాసుల్లోకొచ్చాకే తెలిసింది. అదే నేను 2019లో మీ క్లాసులు విన్నాను గానీ, అంత బుద్ధి ఉపయోగించలేదు అక్కయ్య. హ్మ్. ఇప్పుడు ఈ జూమ్ క్లాసుల్లోకొచ్చాక బాగా మార్పన్నది వచ్చిందండి. తెలిసింది మాకు. హ్మ్. కాకపోతే ఇలా చిన్న సంశయం ఉన్నా మీరే చెప్పాలి అడగండి. గాబట్టి అడగండి. అదే అంటున్నాను. మీరు అడిగితే ఏమైద్దంటే అందరికీ గూడా క్లారిటీ. ఎందుకంటే కొంతమంది ఇంకా సంశయాలను అయ్యో! అడగొచ్చో లేదో. ఎందుకంటే బాగా దిగిపోయింది దాదీలు, దీదీలని. హ్మ్. సో, గౌరవం హ్మ్. ఇవ్వండి. నేను ఇస్తాను. అవునండి. కానీ నా ఉన్నతి నేను చూసుకుంటాను. ఇప్పుడు నాకు ఇవన్నీ చదివితే అర్థమైంది. డౌట్‌లొచ్చాయి. బాబాని అడిగాము. అందరూ పెట్టారు. మేము చెప్తుంటే ఇప్పుడు చేశారు. సో, ఆ! వాళ్ళకి ఒక తండ్రి పిల్లలుగా గౌరవం ఇస్తాం అంతే. కానీ నేను అవును. ఫాలో అవ్వను నేను. అవును. అది. నేను ఫాలో అవునండి. అవ్వాల్సొస్తే మాత్రం శివబాబా, బ్రహ్మబాబాని ఫాలో అవుతాను గానీ దాదీలు, దీదీల్ని ఫాలో అవ్వను. ప్లస్ కనెక్షన్ అవును. అంటారా? భక్తి అయినా, జ్ఞానమైన శివబాబా, బ్రహ్మబాబానే. అక్కడ అవును. శివనారాయణకి ఇక్కడ కూడా ఖచ్చితంగా తల్లి, తండ్రిగా వాళ్ళకి గౌరవం ఇస్తాము. ఖచ్చితంగా దానివల్ల సనాతన ధర్మంలో వస్తాం. లేదు అందరూ మేము నారాయణ అంటే అవమానిస్తాము, నామాలేసుకుంటే అవమానిస్తాము. ఇవన్నీ చేసుకుంటే ఇంకది ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అన్న చట్టమైతే ఉంది. ఇక చట్టం పని చేస్తదంతే. అవునక్క. అది. ప్లస్ నెక్స్ట్ టైమ్ గూడా హ్మ్. ఇట్లాంటివొచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ కొన్ని గైడ్‌లైన్స్ ప్రకారం చూసేసేయండి. ఆ! సో, అంటే ఎవరు రైట్ చేసినా, రాంగ్ చేసినా ఫైనల్‌గా శివబాబా, బ్రహ్మబాబానే ఫాలో. ప్లస్ ఇతర ధర్మాలకు గూడా పునాది పడుతుందన్న విషయం మర్చిపోద్దు. ఆ! సో, ఈ రోజు మనం ఏదైనా చేస్తున్నామంటే లా మేకర్స్ ఏ పద్ధతికి పునాది వేస్తున్నాం? బ్రహ్మబాబాని అవమానిస్తున్నాము అంటే ఎవరిని అవమానిస్తున్నాం? తల్లిని అవమానిస్తున్నాం. ఆయన అవును. పురుష శరీరమే అవ్వచ్చు. కానీ శరీరాన్ని చూడొద్దని చెప్తున్నారు. మరి పాత్ర తల్లి చూడొద్దని పాత్ర. చెప్పినప్పుడు ఈ రోజు సమాజంలో స్త్రీ పట్ల ఇంత వివక్షత, ఇంత అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ మనం పునాది యేసేసాం.
వేసామా లేదా? వేసాం అక్కయ్య. ఇప్పుడు వేసాం అంతే జరిగేదంటే మరి. మరి మన వల్ల బ్రహ్మబాబాకి ఎక్కడ జరుగుతుంది. విలువిస్తున్నాము? ఎక్కడైనా చెప్పాను గదా! సేవాదాలు నారాయణ అంటేనే ఇదైపోతా ఉన్నారు. నారాయణ అంటారని నియమాలేస్తే ఇదైపోతున్నాయి. ఎక్కడ గౌరవం ఇస్తున్నాం ఆయనకి? ప్లస్ ఆయన జ్ఞానంలోకి రాకముందు నియమాలు ఏవైతే పాటించాడో అవి గదా! అంటే అసలు ఆయన అందరూ జన్మ తీసుకున్నాక బ్రాహ్మణులయ్యారు. సో, బ్రహ్మబాబా జ్ఞానంలోకి రాకముందున్న జన్మ ఏదైతుందో అవి చూడమని ఎక్కడ శ్రీమతాన్నిచ్చాడు? లేదు లేదండి. కదా! అసలు లేదు. ఎవరి శూద్ర జన్మ చూసే శ్రీమతమే లేదు. లేదండి. సో, ఈరోజు ఎవరిని చూసినా గాని మస్తకంలో మణిని చూడండి, సర్పాన్ని చూడకండి అంటున్నారు. సో, ఈరోజు హ్మ్. ఎంతోమంది సేవాదారులు వచ్చినప్పుడు ఇప్పుడు నా విషయమే తీసుకుందాము. అక్క జ్ఞానంలోకి రాకముందు ఏం చేసింది? వ్యక్తిగత జీవితాలు. ఎందుకు చూస్తున్నారు శూద్ర జన్మలు? హ్మ్. స్థితి లేదు. ఇక అటువంటి వాళ్ళు బ్రహ్మబాబాని అర్థం చేసుకోవడము, బ్రహ్మబాబా వైటేసాడంట గదా! బ్రహ్మబాబా తిన్నాడంట గదా! అని ఆ శూద్ర జన్మలకెళ్ళిపోతున్నారు. శ్రీమతమే లేదసలు. ఈ రోజు యుగ పరివర్తన జరగడం కోసం పరమాత్మ అవతరిస్తే ఆయన అంత రిస్క్ తీసుకుని అన్ని వ్యతిరేకతలు వచ్చినా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళాడంటే అటువంటి వంశావళి అయినందుకు అసలు ఆయన పేరు తీసుకోవాలంటేనే పుణ్యం చేసుకోవాలి. నారాయణ అన్న పేరు తీసుకోవాలంటే. అవునండి. ఈరోజు అదే తప్పైపోయింది. ఇంక మరి ఏం చెప్తాం ఇంక అసలు చెప్పండి. అసలు ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా, ఏ ధర్మం వాళ్ళైనా గౌరవం ఇవ్వమని చెప్పేసి ఆయన దాన్ని పాటించి చూపిస్తే ఆయననే అవమానిస్తున్నారు. అంటే ఆ బాబాని మాకు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాము. అంటే నియమమే కనిపిస్తుంది. పాటించు నియమాలు మేము వద్దనటం లేదు. ఒకరిని అవమానించడం ఎందుకు? అసలు ఆ 'ప్రహ్లాద' సినిమా చూస్తుంటే 'ఓం నమో నారాయణ' ఆ పాట ఆ పాట వింటుంటేనే ఎంత ఆనందం వేస్తుంటది. ఆ! సో, ఆ నారాయణ అన్న పదంలోనే అంత మాధుర్యం ఉంది. అది ఆ టచ్ అయ్యి ఉంటదిగా అందరికి ఆ పాట వింటుంటే. సో, అవునండి. అనిపించిందా లేదా? మరి అది ఎందుకు మరి అవునండి. వాళ్ళు నారాయణ అన్నప్పుడు ఆ నామాలు చూసిన అమ్మో! ఇదేంటి ఇలా మాట్లాడేస్తారు. అంత అసలు వాళ్ళకి ఆ పేరులో ఉన్న మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించలేకపోయారంటేనే నాకు ఆశ్చర్యమేసింది. నిజంగా అది ఆ మనసుతోటి పిలవాలే గాని అసలు మనసే నిండిపోతది తెలుసా? అవునక్క. అది చెయ్యాలే గాని అది ఏమంటే ఇగ వాళ్ళ గొప్పతనం తెలియకపోవడము, ఇగ అది ఏమంటారు దాన్ని సరి అయిన అవగాహన లేకపోవడము, మాకే అన్ని తెలుసు అన్న అహంకారము, ఇవన్నీ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ శివనామ స్మరణ, నారాయణ నామ స్మరణ ఇవన్నీ ఇగ అసలు ఎటో పోయినాయి. ఒక బాబాని పట్టుకొని కూర్చున్నారు. ఇక ఆ తర్వాత పోనీ ఆ బాబాకి వారసులుగానన్నా వారసత్వాన్ని ముందుకు తీసుకొచ్చారా అంటే అది లేదు. అవును. బాబా ఆజ్ఞానుసారమన్నా నడుచుకోలేదు కదా! ఏదో ఒకటి చెయ్యాలి గదా! అవునండి. ఈరోజు బాబా బాబా అంటున్నాము అనంటే మరి ఆయన వారసత్వంగా, విధేయులుగా, ఆజ్ఞాకారులుగా మరి ఆయనను ప్రత్యక్షం చేయాలి గదా! అవునక్కయ్య. మరి ఈరోజు బాబా బాబా అంటుంటే అసలు ఎవరో షిరిడి సాయిబా అంటే ఎవరో దొంగ బాబా అన్నట్టు అర్థాలొచ్చేస్తున్నాయి. ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ! మరి ఇగ ఆ తర్వాత సొసైటీలో ఎన్ని వింటున్నామో వింటున్నాము. సో, అవును. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటి అనంటే, ఆ! ఈ రోజు ఇవేవైతే మురళిలో చదివేటప్పుడు కలిపి చదవండి అన్ని. అలాగే అక్కయ్య. ప్లస్ ఫైనల్‌గా ఫాలో అవ్వాల్సింది శివబాబా, బ్రహ్మబాబానే. అవును. ఏదో ఒక వాక్యం పట్టొద్దు. అలాగే అక్కయ్య. ఓకేనా? ఆ! అక్కయ్య సరే. రంగవల్లి అక్కయ్య రేపు చెప్తాను కానీ ఇంకా. హ్మ్. ఓకేనా? సరే సరే. అక్కయ్య. అంటే ఈ మళ్ళీ మళ్ళీ లోపల ఏమి ఉండకూడదు గదా! అది తెలిసిందే. సమాధాన స్వరూపాలు అయిపోవాలి అందరూ. ఇప్పుడు అవును నేను అక్కయ్య. ఏదైతే చెప్పానో ఇక్కడికి ఇది అనుకోవద్దు. మీరు తర్వాత క్లాస్ అయిపోయాక కూడా విచారసాగరం మంథనం చెయ్యండి. ఆ! ఇలాంటి అలాగే. వాక్యాలు ఏమన్నా ఉంటే చర్చాంశంగా తీసుకురండి. ఎందుకంటే తెలిస్తే మనం తప్పు చేయకుండా ఉంటాం. అందుకనే ఒకవేళ అక్కయ్య అడిగింది. నిజంగా నేను చెప్పడంలోనే ఏదైనా తప్పుందంటే నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే సరిదిద్దుకోకపోతే తప్పుతో కంటిన్యూ అయిపోతాను నేను కూడా. అవును అక్కయ్య. కానీ ఏమంటే నాకు ఆల్రెడీ ఫోటోలు, గీటోలు ఇవన్నీ పెట్టేసి అలా అన్నారు కాబట్టి అప్పుడు చూసి అప్పుడు మేము గూడా ఆలోచించాల్సొస్తుంది ఏం జరిగిందా అని జెప్పి. సో, మళ్ళీ అవును. 69 నుంచి మొదలుపెడితే ఇది జరిగిన విషయం. మళ్ళీ బాబాని హ్మ్. యథార్థంగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఆయన అందరి గురించి గొప్పగానే మాట్లాడుతున్నాడు. అవునక్కయ్య. అంతే. అది అంటే ఫస్ట్ నుండి ఎవరినైనా అలాగే అంటారు కదండీ! బాబా మధురమైన పిల్లలు, అపురూపమైన అది. సో, పిల్లలు. మేమెందుకు చెప్పాల్సొస్తోందంటే అక్కడ కంపారిజన్‌లో అసలు జ్ఞానం బయటికి తెచ్చినప్పుడు వీళ్ళ రెఫరెన్స్ ఇస్తున్నారు మాకు. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్‌గానే క్వెషన్స్ అడుగుతున్నారు. ఈరోజు మీరు డ్రామాల పాత్రను మార్చొచ్చంటున్నారు. కల్పవృక్షం అంటున్నారు. మరి 'ప్రకాష్ మణి' జానకి ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి అర్థం అవును. కాలేదా? అని డైరెక్ట్‌గానే క్వెషన్స్ అడుగుతున్నారు.
అర్థమైంది వాళ్ళకి, కానీ తీసుకొస్తే ఆధిపత్యం పోతుంది అంతే. ఆ! అది కారణం. ఓకే, మరి రేపు మళ్ళీ 3 o'clockకి కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.